వెల్కమ్. ఈరోజు మన టాపిక్ అరిథమెటిక్. స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్తా. కొన్ని దగ్గర రెడ్ పెన్స్తో స్ట్రైక్లు అవి వస్తాయి. ఎందుకంటే ఈ వీడియో అరిథమెటిక్ టోటల్ లెసన్ నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన, కానీ ఒక చిన్న మిస్టేక్ వల్ల మొత్తం వీడియో డిలీట్ అయిపోయింది. మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నాను. సో ఈరోజు మన టాపిక్ అరిథమెటిక్ మెయిన్ టాపిక్. దాంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి కొన్ని. ఫస్ట్ సబ్ టాపిక్ అనేది యావరేజ్. फर्स्ट सब टॉपिक एवरेज ఉంది. सो एवरेज ला मेजर గా ఉంది ఒకటే ఫార్ములా. एक ही फार्मूला है एवरेज में. वो क्या है? सम ऑफ ऑब्जर्वेशंस बाय नंबर ऑफ ऑब्जर्वेशंस. ये फर्स्ट फार्मूला. ఇది మనకు ఒకటే ఫార్ములా దీనిలో ఉంది. సో దీని బేస్డ్ క్వశ్చన్స్ మనకు ఎట్లా వస్తాయి సో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంది? 5 స్టూడెంట్స్ హ్యావ్ 15.5 సెంటీమీటర్, 12 సెంటీమీటర్, 11.8 సెంటీమీటర్, 9.7 సెంటీమీటర్, 7 సెంటీమీటర్ length pencils. Okay, what is the average of them? So there are 5 lengths. So మన ఫార్ములా ఏముంది? A equal to sum of observations by number of observations. ये अपनी को ఫార్ములా है. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని మనకు నంబర్స్ ఇచ్చారో అవి అన్నీ మనము యాడ్ చేయాలి. 15.5 ప్లస్ 12 ప్లస్ 11.8 ప్లస్ 9.7 ప్లస్ 7 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 అబ్జర్వేషన్స్. సో బై 5. సో అన్నీ యాడ్ చేస్తే మనకు 56 వస్తుంది. 56 బై 5 అంటే 11.2 సెంటీమీటర్స్ మనకు వచ్చింది. సో ఇది మనకు యావరేజ్. ద యావరేజ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ ఆఫ్ పెన్సిల్స్ ఈజ్ 11.2 సెంటీమీటర్స్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ 1 to 20? సో ఈవెన్ నంబర్స్ అంటే ఏంది? ఏవైనా నంబర్స్ 2 డివిజిబుల్ అయితే అట్లాంటి నంబర్స్ని మనము ఈవెన్ నంబర్స్ చెప్తాము. ఎగ్జాంపుల్ 2 4 16 18 100 102 అవి. కానీ అన్నీ మనకు అవసరం లేవు. జస్ట్ మనకు 1 to 20 మధ్యలో ఎన్ని వస్తాయి ఈవెన్ నంబర్స్ అవి మనకు అవసరం అనేది. జస్ట్ वो अपने को अभी ज़रूरत है. तो 1 to 20 అంటే 0 రాదు, 1 రాదు. సో 2 ఇస్ ద ఫస్ట్ ఈవెన్ నెంబర్. 2 4 6 8 10 12 14 16 18 అండ్ 20. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 20 ఉన్నాయి. సో 20. సో నంబర్ అబ్జర్వేషన్ 10. నంబర్ అబ్జర్వేషన్ 10 నెంబర్స్ ఉన్నాయి కదా. 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ ఉన్నాయి. 10 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 14 ప్లస్ 16 ప్లస్ 18 ప్లస్ 20 అన్నిటిని మనం సమ్ చేస్తే మనకు 110 వస్తుంది. 110 బై 10 0 0 క్యాన్సల్. 11 బై 1 ఈక్వల్ టు 11 ఓన్లీ. సో యావరేజ్ ఎంత? ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ 1 to 20 ఈజ్ 11. అర్థమైందా? ఇది నెక్స్ట్. ద యావరేజ్ ఆఫ్ 25 రిజల్ట్స్ ఈజ్ 18. The average of 25 results is 18. The average of 12 persons are 14 and last 12 numbers are 17. Find the 13th results. So ఇది మనం ఫ్రెష్ పేజ్లో చేద్దాము. సో క్వశ్చన్ ద్వారా మనకి ఏం అర్థమైంది? యావరేజ్ ఆఫ్ 25 రిజల్ట్ అంటే ఒక క్లాస్లో 25 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 25 స్టూడెంట్స్ రిజల్ట్ వచ్చినాక వాళ్ళ యావరేజ్ ఎంత? 18 ఉంది. సో ఫస్ట్ 12 ఈ 25కి వెళ్ళి ఈ 25 యావరేజ్ ఎంత? 18. యావరేజ్ कितना है? 25 में से फर्स्ट 12 मेंबर्स का एवरेज कितना है? 14 है. फर्स्ट 12 मेंबर्स एवरेज ఎంత? 14 ఉంది. నెక్స్ట్ 12 మంది యావరేజ్. నెక్స్ట్ 12 అంటే లాస్ట్ 12 అంటే లాస్ట్ 12 మీన్స్ 14 to 15. 14 to 15 యావరేజ్ ఎంత? 17. ఇప్పుడు మన క్వశ్చన్లో 13th పర్సెంట్ ఫైండ్ చేయాలి. అంటే 13th మధ్యలో 13th మనకు ఫైండ్ మనము చేయాలి. యావరేజ్ ఎంత? 13th పర్సెంట్. సో ఇది ఎట్లా ఫైండ్ చేస్తారు? సో సింప్లీ సమ్ చేసేయాలి. సమ్ ఆఫ్ అంటే 25 రిజల్టెంట్. సమ్ ఆఫ్ 25 రిజల్టెంట్ మైనస్ సమ్ ఆఫ్ 13th ఒకటే పర్సెంట్ కదా. 13th అది 13 కాదు. 13th అంటే ఒకటే పర్సెంట్. 25లో 1% తీసేస్తే 24 మెంబర్స్. సో సమ్ ఆఫ్ 24 రిజల్టెంట్స్ అంటే
25 రిజల్టెంట్ మైనస్ 24. సో 25 రిజల్టెంట్ ఎంత 18 ఉంది యావరేజ్. సో 25 ఇంటూ 18 మైనస్ బ్రాకెట్లో 14 ఇంటూ 12 అంటే ఫస్ట్ 12 14 కదా, ప్లస్ ఈ ప్లస్ ఎందుకంటే 24 మెంబర్స్లో ఈ 12 ఫస్ట్ 12 లాస్ట్ 12 వస్తాయి కదా, అందుకే ప్లస్ వీళ్ళ ప్లస్ వేసి మళ్ళీ వీళ్ళతో మైనస్ చేయాలి. 17 ఇంటూ 12 లాస్ట్ 12 యావరేజ్ ఇది. సో ఇప్పుడు 25 ఇంటూ 18 చేస్తే ఎంత వస్తుంది? 25 ఇంటూ 18 450 మైనస్ బ్రాకెట్ 12 ఇంటూ 18 168 ప్లస్ 17 12 17 10 170 ప్లస్ 34 204. ఇప్పుడు చూడండి 450 మైనస్ 168 ప్లస్ 204 చేస్తే ఎంత వస్తుంది? చేసాం ఇక్కడ 204 ప్లస్ 168 12 7 372. ఇప్పుడు 450 మైనస్ 372 చేయాలి. 10లోకి వెళ్ళి 2 పోతే 8, 14లోకి వెళ్ళి 7 పోతే 7 0 అంటే 78. 13th% యావరేజ్ ఈజ్ 78. 13th% యావరేజ్ ఎంత ఉంది ఇప్పుడు? x ఈక్వల్ టు 78. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇది ఫ్రెష్ పేజ్లో ఎందుకు చేసిన అంటే ఇది ఆల్రెడీ నేను చేసేసినాను ఈ సమ్స్, మళ్ళీ ఆ వీడియో డిలీట్ అయిపోయింది, అందుకే మళ్ళీ రీటేక్ చేస్తున్నాను. సో ఇక్కడ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని ఎన్కాల్ చేశాను. సో నెక్స్ట్ ఇప్పుడు యావరేజ్ అయిపోయింది, యావరేజ్ अपना ख़त्म हो गया. तो अवर नेक्स्ट टॉपिक इज परसेंटेज. अपना नेक्स्ट टॉपिक क्या है? परसेंटेज. సో పర్సంటేజ్లో ఉన్నది ఫస్ట్ ఫార్ములా ఎక్స్ ఏముంది? x/100 ఇంటూ వై. దీనిలో ఇంకొక ఫార్ములా అంటే XY సబ్స్టిట్యూట్ చేయకుండా ఏం చేయాలి అంటే %/100 ఇంటూ ప్రిన్సిపల్ అమౌంట్. ఇది పర్సంటేజ్ ఫార్ములా. ఇది రాసుకోండి మీరు, అర్థమైందా? సో దీని బేస్ ప్రాబ్లం ఎట్లా వస్తాయి చూడండి. ఇఫ్ 35% ఆఫ్ ఎ నంబర్ ఓకే ఆఫ్ ఎ నంబర్ ఈజ్ 315 దెన్ వాట్ ఈజ్ ద నంబర్ అంటే ఒక నంబర్ అంటే ఎక్స్ నంబర్, ఎక్స్ మనము ఫైండ్ చేయాలి. ఎక్స్ మైనస్ 35% ఈక్వల్ టు 315 అనే ఈ క్వశ్చన్ అర్థం. చూడండి ఇప్పుడు ఇక్కడ సో 35% ఆఫ్ ఎక్స్. సో మనం ముందు పర్సంటేజ్ ఫైండ్ చేయాలి. సింప్లీ 35/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 315 అని మనకు తెలుసు. మనకి ఎక్స్ తెలియదు, సో ఎక్స్ ఇక్కడ తీసుకుందాం లెఫ్ట్ సైడ్లో. సో ఇప్పుడు రెసిప్రోకల్ చేసి ఏమైతే 35/100 ఉంది, 35/100 లెఫ్ట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్ పోతే ఏమవుతుంది? 100/35 అవుతుంది. సో 315 ఇంటూ 100/35. 35 టేబుల్లో 315 క్యాన్సిల్ అయిపోతుంది. సో 35 1s 35 9s 9 ఇంటూ 100 900. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 900. సో ఇప్పుడు 900 కరెక్టేనా కాదా చూసుకోవాలి. ఎట్లా చూసుకోవాలి చూడండి ఇక్కడ. ఎట్లా అంటే 35/100 35% కదా ఇంటూ 900 0 క్యాన్సల్. 35 9s 315. సో అర్థమైందా? 900కి ఒక 35% ఏంది? 315. ఇట్లా ఫైండ్ చేస్తారు. చూడండి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. The price of a computer is 20,000. What will be the price of a computer after reduction of 25%? So 25,000 ప్రైస్ ఉంది, 20,000 ప్రైస్ ఉంది. అమౌంట్ న్యూ ప్రైస్ ఏమవుతుంది? 25% తీసిందా? సింప్లీ నిజం. న్యూ ప్రైస్ ఈక్వల్ టు ఏంది? 20,000 మైనస్ 25% తీసేయాలి. సో పర్సెంట్ ఎట్లా ఫైండ్ చేస్తారు? 25/100 ఇంటూ 20,000 0 క్యాన్సల్. 25 ఇంటూ 200 5,000. సో న్యూ ప్రైస్ ఏమవుతుంది? ఓల్డ్ ప్రైస్ 20,000 మైనస్ రిడక్షన్ ఎంత? 5,000. సో ఎంత అమౌంట్? 15,000. న్యూ ప్రైస్ ఈక్వల్ టు 15,000. నెక్స్ట్ వాట్ ఈజ్ ద 60% ఆఫ్ 18,000? సేమ్ ఫార్ములా 60/100 ఇంటూ 18,000 0 క్యాన్సల్. 60 ఇంటూ 180. ఇప్పుడు చూడండి ఇట్లాంటి సమ్స్ ఏంటి అంటే
ఇక్కడ కూడా 60/80, ఇక్కడ చూడండి 60/80 ఉంది, ఇక్కడ కూడా 0 ఉంది, ఇక్కడ కూడా 0 ఉంది. సో అప్పుడు ఏం చేయాలి, 6/18 108 మనం రాసుకున్నాం. ఇక్కడ ఒక 0 0, ఇక్కడ ఒక 0 0, సమజే ఇట్లా రాసుకోవాలి. 60/80 = 10,800. ఒకవేళ మీకు ఇంత పెద్ద సమ్ వితౌట్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే 6/18 రాసుకోవాలి, మళ్ళీ 2 zeros, ఎన్ని జీరోస్ అన్ని జీరోస్ రాసుకోవాలి. సో ఇది మీకు పర్సంటేజ్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఇస్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంది. టు ఫైండ్ ఫార్ములా, ఇప్పుడు మనకు క్వశ్చన్లో గెయిన్ అమౌంట్, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండ్రు, కాస్ట్ ప్రైస్, గెయిన్ అమౌంట్ ఫైండ్ చేయాలి అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాస్ అమౌంట్ ఫైండ్ చేయాలి అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ చేయాలి అంటే గెయిన్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. లాస్ పర్సంటేజ్ ఫైండ్ చేయాలి అంటే లాస్ ఇంటూ 100 బై సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ చేయాలి మనకు. ఒకవేళ మీకు క్వశ్చన్లో గెయిన్ పర్సంటేజ్ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి, 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. ఒకవేళ మీకు క్వశ్చన్లో లాస్ పర్సంటేజ్ ఇచ్చిన సెల్లింగ్ ప్రైస్ అడిగితే 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ చేయండి. సేమ్ అట్లాంటి కాస్ట్ ప్రైస్ అడిగినప్పుడు గెయిన్ పర్సంటేజ్ ఇచ్చిండ్రు, కాస్ట్ ప్రైస్ ఫైండ్ చేయమంటే ఈ ఫార్ములా, लॉस परसेंटेज इस कॉस्ट प्राइस फाइंड చేయమంటే ఈ फार्मूला समझे. अपने क्वेश्चन में अगर ये दिया तो ये फार्मूला यूज़ करो, अगर गेन दिया तो ये फार्मूला, लॉस दिया तो ये फार्मूला. सिंपली लॉस है जब माइनस करना, गेन है जब प्लस करना. सेम फार्मूलाज में गेन दिया तो प्लस करो, लॉस दिया तो మైనస్ करना. ఫార్ములాస్ చూసుకోండి, ఒక బుక్లో రాసుకోండి, నోటెడ్ మీ మైండ్లో చేసుకోండి, समझे. మైండ్ में నోటెడ్ కలనా. సో దీని బేస్డ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి. సో చూడండి, ద ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్స్ ఆర్ 20 రూపీస్ పర్ పెన్. ఒక్క పెన్ ఎంత, కితా है एक पेन 20 రూపీస్, ఒక్క పెన్ ఎంత 20 రూపీస్. సురేష్ టోల్డ్ 10 పెన్స్ ఫర్ 25 రూపీస్. వాట్ ఈస్ ద గెయిన్ అమౌంట్. సరే, మీకు ఇక్కడ నేను రాశాను ఎందుకంటే మీరు నేర్చుకుంటున్నారు వాట్ ఈస్ ద గెయిన్ అమౌంట్ అని. మీకు ఎగ్జామ్లో వాట్ ఈస్ ద గెయిన్ అమౌంట్ ఇయ్యరు, గెయిన్ అయిందా లాస్ అయిందా అది మీరు ఫైండ్ చేసుకోవాలి. సో గెయిన్ అమౌంట్ ఫైండ్ చేయాలి. గెయిన్ అమౌంట్ ఫార్ములా ఏంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత 20 రూపీస్ పర్ పెన్స్. ఎన్ని పెన్స్ 10 పెన్స్. సో 20 × 10 200. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 200. సెల్లింగ్ ప్రైస్ ఎంత 25 రూపీస్ అయినా సెల్ చేసిండు. ఒక్క పెన్ ఎంత, ఎన్ని పెన్స్ సెల్ చేసిండు 10 పెన్స్. 25 × 10 250. समझे, 25 10 250. तो गेन का फार्मूला क्या है, सेलिंग प्राइस माइनस कास्ट प्राइस. 250 माइनस 200 इक्वल टू 50 रुपीज़. तो गेन अमाउंट ఎంత 50 रुपीज़. तो गेन अमाउंट कितना आया 50 रुपीज़. नेक्स्ट क्वेश्चन, अब्राड सेल्स कार्स फॉर 100 रुपीज़ फॉर ఈచ్. ఒక్క కార్ ఎంత 100 రూపీస్. హీ సెల్స్ 8 టాయ్స్. సో 8 టాయ్స్ అయినా సెల్ చేసిండు. ఓకే, నెక్స్ట్ అబ్రార్ బైడ్ 8 టాయ్స్ ఫర్ 1200. ఆయన 8 టాయ్స్ ఫర్ 1200 కొన్నాడు. సో లాస్ అయిందా ప్రాఫిట్ అయిందా అది ఫైండ్ చేయాలి. సో కాస్ట్ పై ఆయన ఎంత కొన్నాడు, 8 టాయ్స్ 1200 రూపీస్కి అయినా కొన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత 100 రూపీస్ అయినా సెల్ చేసినాడు. సో 100 × 10 800. 1200కి తీసుకున్నారు, 800కి అమ్మేసినారు. 1200 रुपये से ख़रीदा, 800 से बेच दिया. तो लॉस हुआ प्रॉफिट हुआ, लॉस हुआ. लॉस अमाउंट कैसा फाइंड करना, कॉस्ट प्राइस माइनस सेलिंग प्राइस. सो 1200 माइनस 800 ఈక్వల్ టు 400. సో లాస్ అమౌంట్ ఎంత 400. నెక్స్ట్, ఎ వెండర్ సేల్స్ వెజిటేబుల్స్ ఫర్ 55 రూపీస్ పర్ కేజీ. హీ బైజ్ 60 kgs ఫర్ 40 రూపీస్. సో వాట్ ఈజ్ ద గెయిన్ పర్సంటేజ్. గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ చేయాలి. సో గెయిన్ పర్సంటేజ్ ఫార్ములా ఏంది, గెయిన్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. గెయిన్ ఎంత గెయిన్ 55 రూపీస్ అయినా సెల్ చేసిండు. సో ఎన్ని కేజీస్ 60 కేజీస్. 50 × 60 3300 రూపీస్. మళ్ళీ నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత, ఆయన ఎంత తీసుకున్నాడు 40 రూపీస్. సో 60 × 40 2400. సో సింప్లీ 3500 × 100 బై 2400 ఈజ్ 2 zeros, ఈ 2 zeros క్యాన్సల్. సో 3300. మీరు ఈ 2 zeros ఈ 2 zeros కూడా మీరు క్యాన్సల్ చేయొచ్చు, ఏం కాదు. సో 3300 బై 24. మళ్ళీ ఈ రెండింటిని డివిజన్ చేస్తే ఆన్సర్ 137.5
5% మీకు అవుతుంది. లేకుంటే ఇక్కడ కూడా మీరు క్యాన్సిల్ చేయొచ్చు. 2 12 2 ఏమవుతుంది 330 అంటే 115 115 ఏమవుతుంది 1500 1600 1650 గుడ్ ఎంత వస్తుంది 1650 వస్తుంది. ఇప్పుడు ఏం క్యాన్సిల్ కాదు. సో 1650 డివైడెడ్ బై 12 చేసేయండి. అప్పుడు కూడా మీ ఆన్సర్ 137.5 వస్తుంది. సో నెక్స్ట్ టాపిక్. సో ఇప్పుడు వరకు మనము యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ 3 టాపిక్స్ మనము నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆర్ ఆఫ్ 2 types, సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ there is only one formula, that is P into R into T. P is equal to principal amount, R equal to rate of interest, T equal to time by 100. सिंपल इंटरेस्ट का ఒకటే फार्मूला P इंटू R बाई T, समझे, एक ही फार्मूला है. नेक्स्ट कंपाउंड इंटरेस्ट एनुअल बेस्ड फार्मूलाज, हाफ इयरली बेस्ड फार्मूलाज, क्वार्टरली बेस्ड फार्मूलाज. అండ్ యాన్యువల్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యాన్యువల్ క్వశ్చన్స్ అండ్ యాన్యువల్ అమౌంట్ పర్ యానం ఫైండ్ చేయమంటే పర్ హాఫ్ ఇయర్లీ, పర్ క్వార్టర్లీ, పర్ యానం అమౌంట్ ఫైండ్ చేయమంటే P ఇంటూ 1 ప్లస్ R బై 100 ఇంటూ N. ఇక్కడ R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, N అంటే హౌ మెనీ ఇయర్స్, 1 year 2 years 3 years. మళ్ళీ నెక్స్ట్ A ఈక్వల్ టు 1 ప్లస్ PR బై 2 ఇంటూ 100 మళ్ళీ 2N. N అంటే ఇక్కడ సేమ్ హౌ మెనీ ఇయర్స్. ఇది హాఫ్ ఇయర్లీ, ఇది క్వార్టర్లీ. సో దీని బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ కంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 12,600 ఫర్ 2 years at 10% per annum. 10% per annum అంటే 10 years, 2 yearsకి 10% కాదు, 1 yearకి 10%. మళ్ళీ ఎంత అమౌంట్ వస్తే దానికి కూడా 10%. సో ఫార్ములా ఏంది అమౌంట్ ఫైండ్ చేయడానికి? ఈ ఏ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 ఇంటూ N. P ఎంత 12,600, R ఎంత 10, N ఈక్వల్ టు 2. సో A ఈక్వల్ టు 12,600 1 ప్లస్ ఇక్కడ 10/100, సో ఇక్కడ 1/1. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? డినామినేటర్ 100 వస్తుంది. 100 టేబుల్ 100 టేబుల్లో 1 టేబుల్లో 100 ఎప్పుడు వస్తుంది? 100s వస్తుంది. సో 100 1s 100. 100 టేబుల్లో 100 ఎప్పుడు వస్తుంది? 100 1s అనే వస్తుంది. సో 10 1s 10 ఇంటూ 1 10. సో 100 ప్లస్ 10 బై 100 స్క్వేర్. సో ఇక్కడ డైరెక్ట్ మనం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. 100 క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. 10 స్క్వేర్ 100 కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే మనకు ఒక్కొక్కసారి తప్పదు. సో 100 ప్లస్ 110 బై 100 0 0 క్యాన్సల్. 11/10 స్క్వేర్. 11 స్క్వేర్ ఎంత? నేను ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేయలేను, ఇక్కడ క్యాన్సిల్ చేసినాను స్క్వేర్ చేసినాక. మీరు ఇక్కడ కూడా డైరెక్ట్ క్యాన్సిల్ చేసి 11 స్క్వేర్ 121, 10 స్క్వేర్ 100, 121/100. సో ఇప్పుడు బ్రాకెట్స్ ఉన్నాయి, బ్రాకెట్స్ రిమూవ్ చేయడానికి ఏం చేయాలి? క్యా కన్నా బ్రాకెట్స్ రిమూవ్ करने టు రిమూవ్ బ్రాకెట్స్ 12,600 న్యూమరేటర్స్ ఇంటూ న్యూమరేటర్ బై టోటల్ డినామినేటర్స్. సో 12600 డివైడ్ ఇంటూ 121/100, 0 0s క్యాన్సల్. 126 ఇంటూ 121 ఈక్వల్ టు 1,52,415,600/100 వచ్చింది. 0 0s క్యాన్సల్. సో 15,246 ఆన్సర్. 15,246 కంపౌండెడ్ ఇంట్రెస్ట్. ఒకవేళ మీకు ఆన్సర్లో కంపౌండెడ్ ఇంట్రెస్ట్ అడిగితే 15,246. ఒకవేళ మీకు జస్ట్ ఇంట్రెస్ట్ అడిగితే, ఓన్లీ ఇంట్రెస్ట్ అడిగితే అప్పుడు ఏం చేయాలి? ఓన్లీ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు సిఐ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 15,000. సిఎస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 15,246. ప్రిన్సిపల్ ఎంత? 12,000. ఇంట్రెస్ట్ ఎంత? 2,646. కంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు ఇది రాయాలి. ఓన్లీ ఇంట్రెస్ట్, ఖాళీ ఇంట్రెస్ట్ పూచే జబ్ ఏ. సో ఇది ఫార్ములా మెథడ్. ఇప్పుడు నా మెథడ్లో ఎట్లా చేయాలి? ఇది నేను ఫ్రెష్ పేజ్ నేను చేసి చూపిస్తాను, ఆగండి. చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ ఈక్వల్ టు 12,600, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, మళ్ళీ ఎన్ ఈక్వల్ టు
2 years. సో చూడండి ఇక్కడ ఏదైనా నంబర్ అది 12,600 కానీ ఆర్ ఎగ్జాంపుల్ 14,520 ఏదైనా కానీ ఆర్ సంథింగ్ 18,501 ఏదైనా కానీ ఈ నంబర్స్ 10% తీయాలి అంటే సింప్లీ లాస్ట్ నుంచి ఒక డాట్ పెట్టేసేయాలి. అంటే 1260 ఇక్కడ 1450 ఇక్కడ 1 ఉందా 1 అంటే 10% ఆఫ్ 12,600 ఈజ్ 1260. 10% ఆఫ్ 14,520 ఈజ్ 1452. 10% ఆఫ్ 1851 ఈజ్ 185.1. ఇట్లా ఒకవేళ మీరు సమ్ చేసినా కూడా పర్సంటేజ్ చేసినా కూడా అంతే వస్తుంది. 10 into 100 into 12,600 0000 క్యాన్సల్. 126 into 10 ఈక్వల్ టు 1260. ఇక్కడ నేను డైరెక్ట్గా చెప్పేసినాను 1260 అని. సో ఇప్పుడు కంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్లా తీయాలి పర్సంటేజ్ ఫార్ములాకి వెళ్ళి. సో మనం ఎన్ని ఇయర్స్ తీయాలి, ఫస్ట్ ఇయర్ది తీయాలి, 2 years కదా ఎన్ని ఇయర్స్, 2 years తీయాలి. సో ఫస్ట్ ఇయర్ ఎట్లా 12,600 ప్లస్ 10% ఎంత అవుతుంది చేస్తే అప్పుడు 12,600 బై 10% ఎంత 1260. సో 12,600 ప్లస్ 1260 అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. 12,000 అట్లనే వస్తుందా 13,000 వస్తుంది. ఇట్లా చూడండి 2160 అప్పుడు ఏమవుతుంది 0 6 8 3 1 13,860. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్ అమౌంట్. మనకి ఎంత 2 years అమౌంట్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలి 13,860 ప్లస్ మళ్ళీ 10%. ఎందుకంటే పర్ యానం ఉంది కదా. సో దీనికి ఎట్లా 10% ఏమన్నా జస్ట్ ఒక డాట్ పెట్టేసేయాలి లాస్ట్కి వెళ్ళి 10% కూడా డాట్ పెట్టేసేయాలి. సో 1386 13,860 ప్లస్ 10% అంటే 1386 యాడ్ చేసే 6 8 ప్లస్ 14 14 8 ప్లస్ మళ్ళీ 4 1 క్యారీ అంటే 8 ప్లస్ మళ్ళీ 4 12 3 4 5 15,246 పర్సంటేజ్ ఫార్ములా కింద మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనము తీసేసినాం. ఆన్సర్ ఎంత వచ్చింది 15,246 కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది చూడండి మనకు ఫార్ములా బేస్ కూడా 15,246 వచ్చింది. ఎంత పెద్ద సమ్ చేస్తే మనకు 15,247 జస్ట్ ఒక 2 steps మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. కానీ నేను చెప్పిన మెథడ్ సింపుల్ ఇంట్రెస్ట్కి రాదు పనికి. సో देखो अब नेक्स्ट क्वेश्चन क्या है. अब्रार borrows 15,000 from a bank to rent his house. He borrows at 9% per annum simple interest for 8 years. What are his EMIs? इधर ने EMI क्या करा बोले तो 3 क्वेश्चन को बना के एक क्वेश्चन बदला. कहीं बोलते वीडियो लंबा हो जा रहा था इसलिए 3 క్వశ్చన్లు కలిపి ఒకటే క్వశ్చన్ నేను చేసినాను. సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది P into T into R. సో P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 15,000. T ఎంత టైం ఎంత 8 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%. సో 15,000 into 8 into 9 0 zeros క్యాన్సల్ ఆర్ 100 ones 100 150s అట్లా కూడా క్యాన్సల్ చేయొచ్చు. సో 150 into 8 into 9 చేస్తే 10,800 వస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 10,800. ఒకవేళ మీకు జస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతూనే 10,800. अगर तुमको सिंपल इंटरेस्ट पूछा तो 10,800. अगर तुम्हारे को टोटल अमाउंट पूछा तो टोटल अमाउंट అన్నప్పుడు ఏమవుతుంది प्रिंसिपल प्लस सिंपल इंटरेस्ट. प्रिंसिपल ఎంత 15,000. सिंपल इंटरेस्ट कितना है 10,800. సో 15,000 ప్లస్ 10,800 ఈక్వల్ టు 25,800. మీ ఆప్షన్ వాల్యూస్ బట్టి మీరు సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈఎంఐస్లో కన్వర్ట్ చేయమంటే ఎన్ని ఇయర్స్ 8 years. 8 yearsలో ఎన్ని మంత్స్ ఉంటాయి 1 yearలో 12 months ఉంటాయి. 8 12s 96 months ఉంటాయి. సో 12,800 by 96 అప్పుడు ఏమవుతుంది 268.73. ఆర్ అదర్స్ మీరు ఎట్లా కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 8 1s 8 3,225 మళ్ళీ 3,025 by 12 అప్పుడు ఏమైతుంది ఇట్లా 2 6 2 అంత ఏం చేసినా కూడా లాస్ట్లో మీకు 268/75 వస్తుంది. సేమ్ ఆన్సర్.
ఇప్పుడు నెక్స్ట్ ఫైండ్ ద అమౌంట్ అండ్ కంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 ఎట్ 5% పర్ యానం ఫర్ 2 years. సో క్వశ్చన్ ద్వారా చూడండి, ఫార్ములా ఏంది మళ్ళీ సేమ్ P इंटू 1 प्लस R/100 n². प्रिंसिपल अमाउंट कितना है 8,000. रेट ऑफ इंटरेस्ट कितना है 5. हाँ, సో నెక్స్ట్ మరి ఎన్ ఎంత 2. చూడండి ఇప్పుడు నెక్స్ట్ 8,000 ఇంటూ 1 ప్లస్ 5/100 హోల్స్ 2². మళ్ళీ ఎల్సిఎం చేసినాక 1/1 అంటే 100 టేబుల్లో 100 వస్తుంది. మళ్ళీ 100 ప్లస్ 5/100. ఇక్కడ కూడా 5 1s 5 కట్లో 100 క్యాన్సిల్ చేయొచ్చు. 100 2 zeros కూడా క్యాన్సిల్ చేసి చేయొచ్చు. और 100 క్యాన్సిల్ చేయొచ్చు. और 5 + 100 చేసినా కూడా చేయొచ్చు. సింపుల్ అట్లా కూడా చేసినా ఏం కాదు, ఇట్లా కూడా చేసినా ఏం కాదు. ऐसा करो वैसा करो क्या नहीं होता. देखो 105 యాడ్ చేసిన 105/100 521s 520s. మరి సేమ్ 21² అంటే 441, 20² అంటే 400. ఇప్పుడు బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి అంటే సేమ్ 8,000 ఇంటూ 441/400. 0 zeros క్యాన్సల్. 80 ఇంటూ 441 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎంత అవుతుంది చెప్పండి. 18 నుంచి 4,000. ఇప్పుడు 4 1s 420s కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో 20 ఇంటూ 441, 20 ఇంటూ 441 అంటే 8,820. మళ్ళీ కంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? సిఐ మైనస్ పి 8,820 మైనస్ 8,000 ఈక్వల్ టు 820 ఏమో కంపౌండెడ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నా మెథడ్లో చేస్తే పి ఈక్వల్ టు 800. క్లియర్గా చూపిస్తాను ఆగండి 1 సెకండ్. ఎంత? పి ఈక్వల్ టు 8,000. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. ఎన్ని ఇయర్స్? 2 years వరకు. నేనేం చెప్పినాను? డైరెక్ట్ డాట్ 10% అంటే ఇది, మళ్ళీ 5% అంటే 2 డాట్లు పెట్టాలా? కాదు. చూడండి ఇప్పుడు 10% అంటే ఇది. సో 10లో ఎన్ని 5s ఉంటాయి? 10లో ఎన్ని 5s ఉంటాయి? 2 5s ఉంటాయి. 10లో 2 1s 2 5s కదా, అట్లా అర్థమైందా? సో 800 డివైడెడ్ బై 2 చేయాలి. 2 1s 2 400. అర్థమైందా? సో 8,000కి 5% ఎంత? చూడు, మీకు కన్ఫర్మ్ లేకుండా ఇది ఇట్లా చేయండి. ये अगर समझ में नहीं आ रहा, ఇది అర్థం కాలేదు అనుకోండి, సో ఏం చేయకండి. 5 ఇంటూ 100 ఇంటూ 8,000 0 0 0 0 క్యాన్సల్. 5 ఇంటూ 80 ఈక్వల్ టు 400. ఇట్లా చేసిన అంత, అట్లా చేసిన అంతే. సో ఫస్ట్ ఇయర్ అమౌంట్ ఎంత? 8,000 ప్లస్ 400 8,400 ఫస్ట్ ఇయర్ అమౌంట్. కానీ ఎన్ని ఇయర్స్ కావాలి? 2 years. సో ఇప్పుడు 8,400కి చేయాలి. ఇట్లా చేసినా కూడా ఏం కాదు. 5 ఇంటూ 100 ఇంటూ 8,400 0 zeros క్యాన్సల్. 5 ఇంటూ 840 ఈక్వల్ టు 420. నా మెథడ్లో చేసినా కూడా పాయింట్ పెట్టేసి చేయాలి, బై 2 చేసేయాలి. 2 1s 2 420s అయిపోయాయి. అంటే సెకండ్ ఇయర్ అమౌంట్ ఎంత? 8,400 ప్లస్ 420 0,288 వచ్చేసిందా మనకు ఆన్సర్? సింపుల్. చూసుకోండి 8,820. చూసినరా? నా మెథడ్ చేసినా ఈ చేసినా ఈజీగా. నా మెథడ్ చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మెషినరీ వర్త్ 10,000 డెప్రిషియేటెడ్ అంటే మైనస్ రిడక్షన్ అయిపోయింది బై 5%. ఫైండ్ ఇట్స్ వాల్యూ ఆఫ్టర్ 1 year. 1 year అంటే సింపుల్ ఒకటి స్టెప్లో అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఈ ఫార్ములా యూజ్ చేసినా కూడా మీకు చూడండి 9,500 వచ్చింది. నేను జస్ట్ 1 స్టెప్లో 1 సెకండ్లో చెప్పేసాను 9,500. ఎట్లా చూడండి, ఇక్కడ 10,000 నా మెథడ్లో చేస్తే 10,000 10% తీస్తే పాయింట్ పెట్టేసినాం మనము 1,000. 5% అంటే 2 5s ఉంటాయి బై 5 5 1s 5 500s. అంటే రిడక్షన్ ఎంత? 10,000కి వెళ్ళి 500 తీసేయాలి. అంతే. ఎంత వస్తుంది ఆన్సర్? 5,000కి వెళ్ళి 500 తీసేస్తే 9,500. సింపుల్. ఇప్పుడు మీరు అంతా ఫార్ములా చేసినా కూడా మీకు ఆన్సర్ 9,500 వచ్చింది. జస్ట్ నేను ఒకటి చిన్న చేసినా కూడా 9,500. ఆర్ ఇట్లా కూడా మీరు చేయొచ్చు, 1 టైమే చేయాలి కదా, సో ఇట్లా కూడా చేయొచ్చు మీరు. 5/100 ఇంటూ 10,000 0 0 0 0 క్యాన్సల్. 5 ఇంటూ 100 ఈక్వల్ టు 500. 10,000కి వెళ్ళి 500 తీసినప్పుడు 9,500. సింపుల్. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
Next, our last topic in arithmetic is speed, distance, and time. To find speed, the formula is distance by time. To find distance, the formula is speed into time. Speed into time. To find time, the formula is distance by speed. ఈ త్రీ ఫార్ములాస్ ఎట్లా అయినా మనకు గుర్తుండాలి. త్రీ ఫార్ములాస్ వస్తే స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ మళ్ళీ దీని కన్వర్జన్ బేస్డ్ కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. కన్వర్జన్ బేస్డ్ క్వశ్చన్ ఎట్లా వస్తాయి, మీకు క్వశ్చన్ కిలోమీటర్ పర్ హవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయమంటే అప్పుడు ఏం చేయాలి, ఇంటూ 5/18 చేయాలి. ఒకవేళ మీకు మీటర్ నుంచి కిలోమీటర్ పోయమంటే इंटू 18/5 चाहिए. अगर तुम्हारे को किलोमीटर्स में दे दिया और मीटर्स पर सेकंड में कन्वर्ट करो बोला तो 5/18 में जाना. मीटर पर सेकंड में दिया, किलोमीटर में जाओ बोल रहा तो 18/5 करना. सिंपल. फॉर एग्जांपल क्वेश्चनला 40 కిలోమీటర్ పర్ హవర్ అని చెప్పింది స్పీడ్. ఇప్పుడు మీకు మీటర్ పర్ సెకండ్ చేయాలి. అతో ఏం చేస్తారు మీరు, 40 × 5/18 చేస్తారు. అర్థమైందా? ఇట్లా ఒకవేళ మీకు 20 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చిండ్రు, కిలోమీటర్స్ని పొమ్మని, అప్పుడు ఏం చేస్తారు, 20 × 18/5 చేసేయాలి. అట్లా సమజ్ మే ఆయా, ఐసా కర్నే కా. సో అది దీని బేసిక్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఏ ట్రైన్ ట్రావెల్డ్ 2400 కిలోమీటర్ ఇన్ 30 అవర్స్, దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్. సింపుల్ క్వశ్చన్. స్పీడ్ ఫార్ములా అయింది డిస్టెన్స్ బై టైమ్. సో డిస్టెన్స్ స్పీడ్ ఎంత, 2400, సారీ డిస్టెన్స్ ఎంత 2400, టైం ఎంత 30 అవర్స్. 0 0 క్యాన్సల్, 3 1 3 8 0 అట్లా ఉంది. సో 80, స్పీడ్ ఈక్వల్ టు 80 కిలోమీటర్ పర్ హవర్. కొంతమంది డౌట్, ఇక్కడ 80 కిలోమీటర్ పర్ హవర్ ఎందుకు రాసిన, 80 మీటర్ పర్ సెకండ్ ఎందుకు రాయాలి, ఎందుకంటే మనకి ఇక్కడ 2400 కిలోమీటర్ ఇచ్చిండ్రు. అందుకే నేను ఆప్షన్స్లో కూడా 80 కిలోమీటర్ పర్ హవర్ దాన్ని లక్నా. అగర్ ఒకవేళ నేను 2400 మీటర్స్ ఇస్తే నేను ఇక్కడ 80 మీటర్ పర్ సెకండ్ రాస్తుండే, మళ్ళీ 30 అవర్స్లో మళ్ళీ నేను మినిట్స్లో రాస్తుండే నేను. అర్థమైందా? అది లెక్క. సో నెక్స్ట్, శ్రావణి టేక్స్ 10 అవర్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్ పర్ హవర్ టు కవర్ ఏ ఎక్స్ డిస్టెన్స్. ఎక్స్ ఫైండ్ చేయమని, డిస్టెన్స్ ఫైండ్ చేయమన్నారు. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంది, స్పీడ్ ఇంటూ టైమ్. డిస్టెన్స్ ఎంత 60, టైం ఎంత 10, 60 × 10 600. సింపుల్, అంతే క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, షీరిన్ హ్యాస్ ట్రావెల్డ్ 800 కిలోమీటర్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 160 కిలోమీటర్ పర్ హవర్. ఫైండ్ ద డ్యూరేషన్ టైమ్ టేకెన్. టైం ఎంత, టైం ఫైండ్ చేయాలి. టైం ఫార్ములా క్యా హై, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 800, టైం ఎంత 160. సో 800 డివైడెడ్ బై 160, 0 0 క్యాన్సల్, 6 1 6, 16 16 1 16, 5 సో టైమ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్, 5 అవర్స్, సారీ 5 అవర్స్, కిలోమీటర్ కాదు 5 అవర్స్లో అంత డ్యూరేషన్ జరిగింది. సో నెక్స్ట్ ఏం సమ్స్ ఉంటాయి చూడండి. శ్రీనివాస్ హ్యాస్ ట్రావెల్డ్ 20 మీటర్ పర్ సెకండ్ అండ్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 432 కిలోమీటర్స్. ఫైండ్ ద టైమ్. సో చూడండి క్వశ్చన్లో 20 మీటర్ పర్ సెకండ్ ఉంది, కానీ ఇక్కడ కిలోమీటర్స్ ఉంది. కిలోమీటర్స్ ఎప్పుడు హవర్స్తోనే ఫైండ్ అవుతాయి. మీటర్ పర్ సెకండ్స్ ఉంది. సో ఇది అన్న మీరు మీటర్స్లో కన్వర్ట్ చేసుకోండి, కానీ కిలోమీటర్స్ మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే ఆన్సర్ మనకు పాయింట్స్లో వస్తాయి. అది ఎందుకు, సో ఇదే మనము హవర్స్లో కన్వర్ట్ చేసుకుంటాం. సో మీటర్స్ నుంచి హవర్స్ పోనీకి మనకు ఫార్ములా ఏముంది ఫార్ములా 20. సో ఏంటి, టైం ఫైండ్ చేయాలి. టైం ఫార్ములా ఏంది, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 2400, స్పీడ్ ఎంత మనకు 20 అవర్స్లో కావాలి. సో స్పీడ్ ఈక్వల్ టు ఎక్స్. ముందు స్పీడ్ ఫైండ్ చేయాలి. స్పీడ్ ఎట్లా ఫైండ్ చేద్దాం, 20 ఇంటూ చెప్పండి గుడ్ 18/5, ఎందుకంటే మీటర్స్ నుంచి హవర్స్లో పోతున్నాం. హవర్స్ నుంచి మీటర్స్లో వస్తే 5/18. ఇప్పుడు చూడండి 20 ఇంటూ 18 చేస్తే 360, 18 20 18 10s 180, 360 డివైడెడ్ బై 5 ఎంత వస్తుంది, 360 డివైడెడ్ బై 5 5 1s 5 72s. ఒకవేళ మీ ఇక్కడ కూడా డైరెక్ట్ చేయొచ్చు మీరు, 5 1s 5 4s 18 4s ఈక్వల్ టు కూడా 72.
సో ఇప్పుడు స్పీడ్ ఎంత 72 కిలోమీటర్ పర్ హవర్ వచ్చేసింది మనకు. సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత 2400, స్పీడ్ ఎంత 72. సో క్యాన్సల్ ఎలా చేయాలి, డైరెక్ట్ క్యాన్సల్ కావచ్చు ఆర్ మీ ఇష్టం. 2 × 36, 2 × 1200, మళ్ళీ ఏముంటుంది, అరే సారీ ఇక్కడ డిస్టెన్స్ 224 కాదు 432 కిలోమీటర్స్ అని మనం ఆసాంలో ఉన్నాం. సారీ 432 డివైడెడ్ బై ఎంత స్పీడ్ 72. కొంతమంది ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ చేస్తారు మహానుభావులు. బడే బడే లోకి అక్కడ 2 भी క్యాన్సిల్ కాలేదు అసలు అనేకరణ ఇట్లా కాదు. ఇట్లా అప్పుడేమైతే 2 టేబుల్ 236 2 × 2 16 2 18 2 108 2 9 2 56 9 1 9 6. సో టైం ఈక్వల్ టు టీ ఈక్వల్ టు 6. అర్థమైందా ఇట్లాంటి క్వశ్చన్స్. సో ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూడండి కొంతమందికి సమ్ కనిపించదేమో, ఎందుకంటే రాసేటప్పుడు ఫోన్ ఇట్లా షేక్ అయితేనే ఉంటాయి. సో రాయనికి క్లియర్గా రాదు, సో క్లియర్ కనిపించదు. సో ఇట్లాంటి సమ్స్ చూడండి. టీ ఈక్వల్ టు D/S, డి ఎంత 432 కిలోమీటర్స్, స్పీడ్ ఎంత ఎక్స్ వాల్యూ, మన స్పీడ్ ఫైండ్ చేయాలి. సో స్పీడ్ ఎంత 20 మీటర్ పర్ సెకండ్స్ మనకు క్వశ్చన్లో ఇచ్చినారు. तो क्या है 20 18/5 करना, మీటర్స్ నుంచి హవర్స్ పోదాం కదా. సో అట్లా సో 20 × 18 20 × 18 అంటే 20 × 18/5 5 1 5 4 18 4 72 ఆర్ 20 × 18 360 360/5 72. సో స్పీడ్ ఎంత 72. సో 432/72 చేస్తే 72 చేస్తే 72 1 72 6 కూడా వచ్చేస్తుంది. సో టైం ఎంత 6. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ముబీనా హ్యాస్ ట్రావెల్డ్ 550 మీటర్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 360 కిలోమీటర్స్. ఇక్కడ కూడా స్ట్రేంజ్ ఉంది, ఇది మీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్స్లో ఉంది. సో ఫైండ్ ద టైం టేకెన్. సో కిలోమీటర్స్ నుంచి మీటర్ పోనీకి ఏముంది ఫార్ములా 5/18. సో డిస్టెన్స్ ఇది, స్పీడ్ ఇది, టైం ఎంత D/S డిస్టెన్స్. సో 36 × 5/18 18 1 18 2 5 × 10 18. సో స్పీడ్ ఎంత 10. సో 550/10 10 1 10 50. సో ఈక్వల్ టు 55. చూసిండ్రా, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్ చూసుకోండి ఇట్లా. సో ఇట్లా కన్ఫ్యూజ్ కావద్దు, నేను ఇంకా క్లియర్గా చెప్తున్నాను, వినండి ఒకసారి. ఒకవేళ మీ క్వశ్చన్స్లో మీటర్స్లో ఇచ్చినారు ఏంది, ఇప్పుడు మీకు 200 మీటర్స్ అని ఇచ్చిండ్రు. ఇప్పుడు మీకు స్పీడ్ ఫైండ్ చేయమన్నారు, స్పీడ్ ఏమో 30 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నారు. సో ఏం చేయాలి అప్పుడు 30 ఇంటూ ఏం చేస్తే చెప్పండి 30 × 18/5 చేయాలి. సారీ కిలోమీటర్స్ నుంచి మీటర్స్ పోతున్నాం కదా, కిలోమీటర్స్ నుంచి మీటర్స్ పోయినప్పుడు ఏం చేయాలి 30 × 5/18 చేసేయాలి. అప్పుడు ఆన్సర్ మీకు కరెక్ట్ మీకు స్పీడ్ వచ్చేస్తుంది. అర్థమైందా ఇట్లా. ఒకవేళ మీకు క్వశ్చన్లా ఇది ఇచ్చినారు क्या दिए क्वेश्चन में तुम्हारे को दिए 800 सॉरी 80 కిలోమీటర్స్ అని మీ క్వశ్చన్లో ఇచ్చినారు. స్పీడ్ ఎంత అంటే 20 మీటర్ పర్ సెకండ్ అని చెప్పినారు. అప్పుడు ఏం చేయాలి 20 × 18/5 చేసేయాలి. స్పీడ్ మీకు వచ్చేస్తుంది 20 × 18 చేస్తే మళ్ళీ 360/172 వస్తుంది ఆన్సర్. మళ్ళీ 360/5 5 1 5 72 మళ్ళీ 80/72 చేయాలి. అట్లా స్పీడ్ అప్పుడు అట్లా. ఇది ఎగ్జాంపుల్, ఇది ఏ క్వశ్చన్స్ లేవు, ఎగ్జాంపుల్స్ ఇట్లా. అర్థమైందా. సో ఈరోజు మనము ఏమేమి డిస్కస్ చేసినాం అర్థమెటిక్లా. ఫస్ట్ యావరేజ్, సెకండ్ పర్సంటేజ్, థర్డ్ ప్రాఫిట్ అండ్ లాస్, థర్డ్ మళ్ళీ ఫోర్త్ ఇంట్రెస్ట్, మళ్ళీ స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం మనము డిస్కస్. అర్థమెటిక్ బేస్ ఇదే, దీని బేస్ ఏం టఫ్ క్వశ్చన్స్ రావు, వస్తే కూడా జస్ట్ మ్యాక్సిమం దీంట్లో అడిగింది క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం గురించి ఎక్కువ సమ్స్ వచ్చినాయి, అండ్ పర్సంటేజ్ గురించి ఎక్కువ సమ్స్ వచ్చినాయి. యావరేజ్ గురించి ఒకవేళ ఇది డివైడ్ చేయమంటే ఇదే మీకు 50% ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. అర్థమైందా. సో ఇవే ఎక్కువ ప్రాక్టీస్ అయితే ఏం టఫ్ క్వశ్చన్స్ రావు, ఈజీ క్వశ్చన్సే.
మీకు వస్తాయి. సో మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే వీడియో క్లియర్గా వినండి, ఫార్ములాస్ ఏమున్నాయో జాగ్రత్తగా చూడండి.